హలో అండి, శ్రోతలకు నమస్కారం. మోహన రూప నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. విశ్వం ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పినా ఇంద్రమోహన్కు భయంగా, సిగ్గుగా కూడా ఉంది. ఒక అమాయకురాలైనటువంటి స్త్రీ పైన తను నిఘా వెయ్యాలా? కాదు అని గట్టిగా అనలేడు. ప్రస్తుతం ఇంట్లో వాళ్ళను పస్తుల నుండి తప్పించాలి. అందుకీ ఉద్యోగం ముఖ్యం. విశ్వం, నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఏం చెబుతావో నీ కళ్ళలో చదవగలరా? నువ్వు ప్రత్యేకంగా పని కట్టుకుని ఆమె గుణగణాలను పరిశీలించడానికి వెళ్ళటం లేదు. వాళ్ళకు అక్కడ పని పర్యవేక్షణకు ఒక నమ్మకమైన మనిషి కావాలి. నా మాట వినరా? రూపాదేవిని అనుమానించటం నోర్మి. అనుమానించనుట్రా ఫూల్. అక్కడ ఉంటావు. ఓ కన్నేసి ఉంచమన్నాను. ఆ చక్రిగాడు నీ బుర్ర పాడు చేశాడురా. ఏడ్చావు అంటుండగానే బస్సు వచ్చింది. ఇంద్రమోహన్ ఎక్కాడు. అన్నయ్య, నువ్వు ఉత్త మతిమరపు వాడివి. అమ్మ రాత్రంతా కష్టపడి విశ్వం అన్నయ్య భార్య కోసం చెగోడీలు ఒగరుస్తూ వచ్చాడు చందు ఓ చిన్న బుట్ట పట్టుకుని. అబ్బా, అంతలా పరిగెత్తకపోతేనేం విసుక్కున్నాడు. ఆ బుట్ట తీసి బస్సులో సర్దుకున్నాడు. ఇంద్ర, నీ చెగోడీల బుట్ట ఇనాగ్రేషన్ చేద్దామా? విశ్వం నవ్వుతూ అడిగాడు. రైట్ అని కండక్టర్ అనటం, బస్ కదలటం ఒకేసారి జరిగాయి. ఇంద్రమోహన్ చెయ్యూపి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అంత భారమైన హృదయంలో ఓ మరపురాని మధుర స్మృతిలా చెగోడీల ఇనాగ్రేషన్ ఘట్టం మెదిలింది. తను, విశ్వం, చక్రి, సుధీర్ అంతా హాస్టల్లో చేరిన కొత్త. అక్కడ అన్నం తిన్న అరగంటలో మళ్ళీ ఆకలి అయ్యేది. ఏదో చిరుతిండ్లు కొనుక్కుని తినేవారు. నెలాఖరు బఠానీలు కొందామన్నా ఒక్క చిల్లి పెంకు లేదు. ఆకలితో నకనకలాడుతూ గది చేరారు. సుధీర్ ఊరి నుండి ఊరగాయలు, నెయ్యి, చెగోడీలు వచ్చాయి. వాడు ఇంకా గదికి రాలేదు. ఒరేయ్, ఈ చెగోడీల వాసన జీర్ణశక్తిని పెంచుతుంది కదరా అడిగాడు విశ్వం. నువ్వు డాక్టర్ అయితే జీర్ణశక్తి పెరగడానికి చెగోడీలు చేసుకోండి అనేవాడివి. నోరు ముయ్యి. ఇంద్ర అరిచాడు. వాడు వచ్చేటప్పటికి మనం ఉంటామో ఉండమో. ఇనాగ్రేట్ చేద్దామా? నలుగురం ఉన్నప్పుడు సందడిగా ఉంటుంది. విశ్వం చెగోడీల పొట్లం విప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తలా 4 ఒక్క ఊపులో కసి ఉన్నట్టు కరకరా నమిలి మింగేశారు. పొట్లంలో ఆఖరి చెగోడి అయిపోతుండగా వచ్చాడు సుధీర్. ఒరేయ్, అన్యాయంరా, అక్రమంరా నా చెగోడీలు. ఒరేయ్, నువ్వెంత సంకుచితునివిరా? ఇంకా నీ అనే భ్రమలో ఉన్నావా? అంతా ఒకటే, మనమంతా ఒకటే. చక్రం పాడేశాడు. సుధీర్ ఏడుపు ముఖం పెట్టాడు. ఎవరినో మింగేయాలంత కసి ఉన్నా ఏం చేయలేకపోయాడు. ఇనాగ్రేషన్ చేసిన మొనగాళ్ళు ఆ ఏడుపు గొంతుకలతో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏడవకూడదు. చెగోడీల ఇనాగ్రేషన్కు ముఖ్యకారకుడైన మా మిత్రుడు, దాత అయిన సుధీర్కు మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, చెగోడీల తాలూకు నూనె గొంతును ఇరిటేట్ చేస్తుంది కాబట్టి ఆ గొంతులో కాసిన్ని కాఫీ నీళ్లు పోయించి పుణ్యం కట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను. నిమిషం చెగోడీలు కరకరా నమిలేసిన నా మిత్రులకు హార్దిక ధన్యవాదాలు. ఇంద్రమోహన్ చేతిని మైక్లా చేసి స్టైల్గా చెప్పాడు. నోర్ముయ్యి, మీ అందరికీ నా ఉసురు కొట్టి రాత్రి సాంబార్లో ఏ బొద్దింకో కావాలి. అన్నంలో ఇంకా ఏదో అనబోయాడు సుధీర్. అతని నోరు మూసాడు ఇంద్రమోహన్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాక అవాకులు చెవాకులు వాగుతావుట్రా అన్నాడు సుధీర్ దులపరించుకున్నాడు. ఇదే నా శాపం. మీ అందరికీ తలో 1 డజను ఆడపిల్లలు పుట్టని. ఆ రోజు నవ్వారు. ఈరోజు ఆడపిల్ల జీవితం అంటే విపరీతమైన జాలి కలిగింది. విశ్వం ఇంత సంకుచితులని అనుకోలేదు. తను పరిస్థితులకు బానిసయ్యాడు. కాస్త కాళ్ళు ముడుచుకో పక్కనున్నాయని అనటంతో సిగ్గుపడి కాలేజీ రోజులు వదిలి వాస్తవంలోకి వచ్చేశాడు. 2 గంటలకు నాగార్జున సాగర్లో బస్సు దిగాడు. ఎండ పెట్టలాడింది. మార్చిలోనే ఇంత వేడిగా ఉంటే ఇంకా ముందు 3 నెలలు ఎలా ఉంటుందో. తన సామాను, చెగోడీల బుట్ట ఒకచోట పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు. ఇంత సామానుతో తను నడిచిపోగలడా? నాగార్జున సాగర్లో ఆటోలు కానీ రిక్షాలు కానీ దొరకవు. తనకు తెలిసిన వారెవరి దగ్గర కారున్నట్టు గుర్తులేదు. హలో, అతి మృదువైన కంఠం వినిపించింది. వెనక్కి తిరిగాడు. అలసట వల్ల వడలిపోయిన ముఖంతో అందంగా నవ్వుతూ నిల్చుంది రూపాదేవి. నమస్తే నమస్తే అన్నాడు కంగారుగా. మీ స్నేహితుని ఉత్తరం మార్నింగ్ పోస్ట్లో వచ్చింది. ఉత్తరం చూస్తూనే మీరు ఇబ్బంది పడతారని వచ్చేసాను. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. మీరు జంట పదాలు వాడాలా? నో, సారీ. ఈసారి రూపాదేవి ఫక్కుని నవ్వింది. అంత కంగారు ఎందుకండి? సమయానికి మీరు రావటం నాకెంత తేలిగ్గా ఉందో తెలుసా? నాన్నగారికి ఫారిన్ వెళ్ళే ఛాన్స్ రావటంతో అప్సెట్ అయ్యాను అన్నది. ఆమె వినయానికి అతను నోట మాట కానట్టుండిపోయాడు. ఆమె చకచకా సామాను డిక్కీలో చేర్చింది.
ఐఎమ్ సారీ కంగారుగా పరిగెత్తాడు సామాన్ కోసం. అప్పటికే అది డిక్కీలో చేరిందాయే. పర్వాలేదు రండి, ముందటి సీటు చూపింది. క్షణం పట్టబడాయించి ఎక్కాడు. ఆమె ఎక్కింది, స్టార్ట్ చేసింది. ఇక్కడ పని పర్యవేక్షణకు ఎవరు వస్తారో తెలియక నేనేమీ ఏర్పాట్లు చేయలేదు. మీకు మా క్వార్టర్లో గది కావాలా లేక వేరే ఇల్లు చూడమంటారా? మీ ఇష్టం. ఈ మరోసారి అనబోయి ఆగిపోయాడు. భోజనం సంగతి ఎలా? మా వంటావిడ బాగానే వండుతుంది. క్యారియర్ పంపమంటారా? మీ పర్యవేక్షణలో వంట చేయించుకుంటారా? మీ ఇష్టం. నాన్నగారు తిరిగి వచ్చే వరకు కాస్త మీకు అదనం పని ఉంటుంది. ఏమనుకోరుగా? అనుకోను. ఎదురుగా రోడ్డు మీదకు చూస్తూ జవాబిచ్చాడు. ఏం పని అని అడగరేం? మీరే చెప్తారుగా. అప్పుడప్పుడు మాచర్ల వెళ్ళి మా తాతయ్య వ్యవసాయం ఎలా జరుగుతుందో, పట్నం నుండి ఎరువులు ఏమైనా కావాలేమో కనుక్కోవాలి. షూర్. నర్సింగ్ హోమ్ నిర్మానుషమై కూడా పూర్తిగా మీదే బాధ్యత. నర్సింగ్ హోమ్ నిర్మాణ విషయం కూడా పూర్తిగా మీదే బాధ్యత. నాకు డబ్బిచ్చేందుకే సమయం ఉంటుంది. మంచిది. సాయంత్రం నాన్నగారు అన్నీ అర్థం చేస్తారు. థ్యాంక్స్. కారు టర్న్ తీసుకోవడంతో అజాగ్రత్తగా ఉన్న అతను తూలి రూపాదేవి భుజం మీద పడ్డాడు. రెప్పపాట్లో ప్రమాదం తప్పింది. ఇద్దరూ సర్దుకొచ్చున్నారు. సారీ అన్నాడు ఎర్రబడిన ముఖం ఆమెకు కనిపించకుండా దాచుకుని. మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది తను రోడ్డు వంకే చూస్తూ. అతను కంగారు పడ్డాడు. అబ్బే ఏం లేదు. నాకు తెలుసు, చక్కగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ గుమాస్తా ఉద్యోగం చేయాల్సి వస్తుంది అని బాధపడుతున్నారు. అవునా? కాదండి, మీరు 100% రాంగ్ అన్నాడు. అమ్మయ్య, ఇప్పటికైనా పూర్తి వాక్యం మాట్లాడారు. మీ స్నేహితుడేమో మావాడు రేడియో లాంటి వాడు అని వ్రాశారు. రేడియో అయినా స్విచ్ నొక్కితే ఆగుతుంది కానీ మావాడు గొంతు నొక్కినా ఆగడు. ఆ రాతలు నమ్మి మీరు రేడియో అమ్మి పారేద్దాం అనుకున్నారా? ఏం కర్మ. ఊపిరి ఈసారి నవ్వాడు. నన్ను చూస్తే భయమా? ఈ ఉద్యోగం ఇష్టం లేక సంకోచమా అని భయం కలుగుతుంది. అదేం లేదు, నా సమస్యలు నాకున్నాయి అన్నాడు నెమ్మదిగా. నీ శీలం గుణం పరిశీలించడానికి మేనేజ్మెంట్ మిషతో స్నేహితుడు పంపాడని ఇలా చెబుతాడు. ఓ ఐసి. జరిగిందంతా విషయం రాశారు ఇంద్రమోహన్ గారు. మన పొరపాటు లేనప్పుడు మనము బాధపడకూడదని నా సిద్ధాంతం. మీ ఆశయం అర్థం చేసుకోలేని వారు దురదృష్టవంతులు. అలాంటి అమ్మాయిలు దొరకపోరు. ఇంద్రమోహన్ సిగ్గు బాధ రెండూ కలిగాయి. తన సొంత విషయాలు కాబోయే భార్యకు రాయమన్నదెవరు? మీకు మీ చెల్లి వివాహం గురించి ఏదైనా ఆలోచన ఉంటే ఈసారి మాచర్లు వెళ్ళినప్పుడు మా తాతగారి చెవిలో వేయండి. ఆయన దగ్గర మతాల వారిగా కులాల వారిగా అమ్మాయిల అబ్బాయిల లిస్టు ఉంటుంది. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలని నమ్మేవారిలో ఆయన మొదటివారు. ఆ సిద్ధాంతాన్ని 100కి 100 పాళ్ళు నమ్మేవాడు అన్నది. అలాగా ఆసక్తిగా విన్నాడు. మా తాతయ్య నాన్న ఎప్పుడైనా దేనికన్నా దెబ్బలాడుకున్నారంటే ఒక్క విషయంలోనే పెళ్ళిళ్ళ మధ్యవర్తిత్వం మానేయమని నాన్న అంటారు. అబ్బే, ప్రత్యేకంగా మ్యాట్రిమోనియల్ కన్సల్టింగ్ కోసం ఓ ఆఫీస్ తీద్దామనుకుంటున్నాను అంటారు తాతయ్య. పరోపకారం చేతిదే వదులుతుంది. తేడా వచ్చిందంటే తిట్లు కూడా తింటారు. అయినా ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. ఇచ్చిపుచ్చుకునే కేసులైతే ఎవరైనా డీల్ చేస్తారు. మేం పెళ్లి చేసి పంపడమే గొప్ప అనుకోండి. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. మా తాతయ్య కత్తికి 2 వైపులా పదునే. మీలాంటి కేసు తగిలిందనుకోండి, మనకు కలిగి మనం సంపాదించుకోవాలి కానీ ఎవరైనా పెడితే ఉంటుందా అంటాడు. ఇక బాగా ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏందయ్యా ఉన్నప్పుడు ఇచ్చుకోవటానికి మనకు పేరు ప్రతిష్టలు ఆడపిల్లల వల్లే మరి అని ఊదరగొడతారు. తాతయ్యని చూడవలసిందే. ఇల్లు రావడంతో కారు దిగింది. ఇద్దరూ దిగుతుండగా శ్రీహరి ఎదురు వచ్చాడు. చిరునవ్వుతో పలకరించాడు. తల కింద 2 చేతులు పెట్టుకుని నిశ్చింతగా పడుకున్నాడు ఇంద్రమోహన్. అప్పుడే అక్కడికి వచ్చి 4 రోజులు దాటింది. రోజులు విమాన వేగంతో వెళ్ళిపోయాయి. మొదటి వారమంతా శ్రీహరి గారు పనులు పురమాయించి కొట్ల వివరాలు బేరాలు చేయటం, కూలీలను అదమాయించటం నేర్పారు. ఆయన హైదరాబాద్కి వెళ్ళి అటు నుండే భార్యను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. విశ్వం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడట. రూపలేని 4 రోజులు డాక్టర్ అవతారం ఎత్తవలసి వచ్చింది. అందరికీ ఎండ దెబ్బకో ఏమో జ్వరాలు వాంతులు అయ్యాయి. కాస్త ఫీజు ఇచ్చుకోగల వారిని వేరే డాక్టర్ దగ్గరికి పంపినా కూలీలకు చుట్టుపక్కల పేదలకు మాత్రలు ఇచ్చాడు. 2 రోజులు హోటల్లో భోజనం చేశాడు. ఆ తర్వాత రూపాదేవి ఇంటి నుండే క్యారియర్ ఏర్పాటైంది. తల్లికి 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ ఓ 100 సలహాలు రాశాడు. మరో 100 రూపాయలు చెల్లి పెళ్లి కోసం దాస్తున్నానని రాశాడు. ఆమె చాలా సంతోషించినట్టు చందు రాశాడు.
అతను చేయి చాచి కాస్త దూరంలో ఉన్న డైరీ అందుకున్నాడు. అది ఖాళీగా ఉంది. తెల్లవారితే విశ్వం వస్తాడు. అతనికి ఆ డైరీలో ఏం కనిపించదు. ఒరేయ్ బడుద్దాయి, నీకు మతిమరుపు లేకుండా ఈ డైరీ ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు ఆమె చర్యలు ఈ డైరీలో వ్రాయి అని చెప్పాడు. ఏం వ్రాయాలి? రూప ఒట్టి రూప కాదు, అపురూప. విశ్వం అదృష్టవంతుడు. ఆమె లాంటి శ్రమజీవి, శ్రద్ధాశక్తులు గల స్త్రీ అరుదుగా కనిపిస్తారు. ఎవరికి తన మాటల వలన నష్టం కలగరాదన్నట్టు సౌమ్యంగా చిరునవ్వుతో పలకరిస్తుంది. ఎంత ఓర్మితో పనిచేస్తుందో. డైరీ దూరానికి గిరాటి వేశాడు. రాని వెదవుకు బుద్ధి చెబుతాను అనుకున్నాడు. అతనికి విశ్వాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. మర్నాడు సాయంత్రం కారు వచ్చి ఇంద్రమోహన్ గది ముందాగింది. కంగారుగా షర్ట్ వేసుకుని బయటకు వచ్చాడు. కారు దిగిన రూప పక్కపక్క నవ్వేసింది. ఏమైందండి అన్నాడు మరింత కంగారుగా. మీ షర్ట్ చూసుకోండి అన్నది. తిరిగేసి తొడుక్కున్నాడు. మళ్ళీ కంగారుగా లోపలికి వెళ్ళి చొక్కాను సరిగ్గా తొడుక్కొని వచ్చాడు. ఈ గదిలోనేనా మీరుంటున్నది? అదేమిటండి అలా అడుగుతున్నారు? ఇంతకు క్రితం వచ్చారా? నేను టీ త్రాగి వద్దామని వెళ్ళాను. మీ స్నేహితుడు వస్తున్నారు. విషయం ఏమిటో ఆయన ముందే తెలుస్తాను. పదండి. చదువు, సంస్కారం, శుభ్రత తెలిసిన మనుషులుండే గదేనా? చంపేశారు. నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. మీరు బస్టాండ్కి పదండి, నిమిషంలో వస్తాను అన్నాడు హుషారుగా. నా కారులో ఎక్కరాదని శబ్దం చేశారా ఏం? అబ్బే అలాంటిదేం లేదండి. వెళ్ళి చెప్పులేసుకుని గదికి తాళం పెట్టి వచ్చాడు. ఆమె ముందు సీటు చూసేలోపే తలుపు తీసి వెనక సీట్లో కూర్చున్నాడు. కారు బస్టాండ్లో ఆగింది. అప్పటికే బస్సు వచ్చింది. విశ్వం చుట్టూ చూస్తున్నాడు. హలో రూప వెళ్ళి పలకరించింది. విశ్వం చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు ఇంద్రమోహన్. ఇంద్ర, చాలా రోజులకు చూసినట్టు అనిపిస్తుందిరా అన్నట్టున్నాయి చూపులు. విస్సి, సారీ విశ్వం అన్నాడు భుజం మీద చేయివేస్తూ. రూపాదేవి మరోసారి వచ్చి నవ్వింది. విశ్వం గారు, మీరు రాసినవన్నీ అబద్ధం చేయాలని కంకణం కట్టుకున్నారులా ఉంది మీ ఫ్రెండు. రేడియో అయినా స్విచ్ నొక్కితే ఆగుతుంది, ఇతను ఆగడన్నారు. అలాంటిది ఒక్క మాట మాట్లాడితే ముత్యాలు కాలిపోతాయి అన్నట్టు మాట్లాడతారు. దానికి కూడా సారీలు, క్షమాపణలు చేరుస్తాడు. ఏరా నిజమేనా? కారులో కూర్చున్నారు అందరూ. నిజమేనా అని తిన్నగా అడుగుతున్నారా? బకాసురుడికి అన్నం అని రాశారా? బకాసురుడికి అన్న అని రాశారా? ఓ పూట ఉపవాసమైనా ఉంటాడు కానీ ఇది అని చెప్పడండి. మా వాడికి బాగుపడే రోజులు వచ్చాయన్నమాట. అన్నట్టు మర్చిపోయాను ఇంద్ర, మీ పొలం సంవత్సరానికి ఇంత అని కౌలుకిచ్చారు. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైందని ఎడ్లు, ఆవులు అమ్మి కొంత తీర్చారు. ఇంద్రమోహన్ తల వాలిపోయింది. రూపాదేవి విశ్వం కాబోయే భార్య కావచ్చు, తనకు పరాయిదేగా. ఆమె ముందు తమ లేనితనము ఎత్తి చూపడం కన్నా ఏ మొండి బాకో గుండెల్లో దిగివేయటం నయమేమో. రూపాదేవి అతని అవస్థ గ్రహించింది. విశ్వం చెబుతూనే ఉన్నాడు. ఆమె అడ్డుపడింది. ఏమైనా వేరే విషయాలు చెప్పండి. మీరిద్దరున్నప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుందరు కానీ. మధ్యలో తుంచేసింది ఆమె. కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఆమె వంక. ఆదుర్దాలో ఏదో చెప్పాను అన్నాడు. అతనికి చాలా తృప్తిగా ఉంది. ఇంద్రమోహన్ తన పరిధి తెలుసుకుని ప్రవర్తిస్తున్నందుకు. రాగాని మీ స్నేహితుడు ఇలా అలాని నేరాలు ఎక్కడ వినిపిస్తాయో అనుకున్నాడు. కారు ఇంటి ముందు ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్ళారు. ఇంద్రమోహన్ లోపలికి వెళ్ళి వంట ఆమెను అడిగాడు. మీ కాబోయే అల్లుడు గారు వచ్చారు, ఏమైనా తీసుకురావాల్సినవి ఉన్నాయా? పాయసం చేశానయ్యా, యాలకులు లేవు. అయితే తీసుకువస్తాను వెనుతిరిగాడు. రేపు గారెలు చేయమంటుందో ఏమో అమ్మ. మినప్పప్పు లేదు. అన్నీ ఉన్నాయి. మర్చిపోయాను బాబు, అగ్గిపెట్టెలు లేవు. ఆగండి, టీ పొడి లేనట్టుంది. ఆ చేత్తోని ఓ నెస్ పట్టండి. నెయ్యి రవ్వంతే ఉంది, 1 కిలో నెయ్యి పట్టండి. ఇంకేం కావాలి? అన్నీ ఉంటాయి ఇంట్లో. అవును, పోపుల్లోకి మిరపకాయలు నిండుకున్నాయి, ఎందుకైనా మంచిది. ఉప్పు, 2 కిలోల ఉల్లిపాయలు, పళ్ళు. తిరిగి చూసింది. ఇంద్రమోహన్ లేడక్కడ. అయ్యో, అన్నీ తీసుకొస్తానన్నాడే. అమ్మా అన్నపూర్ణమ్మ గారు, ఇప్పుడు చెప్పండి. కాగితం పెన్ను తెచ్చుకొని కూర్చున్నాడు. ఆమె తీరిగ్గా అన్నీ వ్రాయించింది. కాఫీ, టీ ఏది కావాలో అడుగు మీ అల్లుడు గారిని అని సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి హాల్లో మరో కొత్త యువకుడు కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. రాగా ఇంద్ర, కాసేపు కార్డ్స్ ఆడదాం. మీరు ఆడండిరా, నాకు కాస్త పని ఉంది. మా ఆర్కిటెక్ట్ మహాశయుడిని కాపేసి పట్టుకోవాలి. సామాన్ నుంచి బయలుదేరాడు. ఇంద్రమోహన్ గారు, ఇతను మన దగ్గర కొన్నాళ్ళు పనిచేయటానికి వచ్చాడు. పేరు శోభన్. ఒట్టి శోభన్ ఏనా? నేను ఇంకా హీరో శోభన్ బాబు అంటారేమో అనుకున్నాను. నవ్వేసి వెళ్ళిపోయాడు ఇంద్రమోహన్. అతను వచ్చి చీకటి పడుతుందని మర్చిపోయి బ్రిడ్జి మీద నిలబడ్డాడు. తనలోని ఆశ, నిరాశల్లాగే నీళ్లల్లో ప్రతిబింబిస్తున్నాయి నక్షత్రాలు. నీటికి అవతలి గట్టు సుదూరంలో కనిపించింది.
తన కష్టాలు తీరేది ఎలా? వాస్తవమే చెప్పాడేమో విశ్వం. అయినా తనకు అంత చేదుగా అవమానంగా అనిపించింది. ఎందుచేత? రూపాదేవి ముందు చెప్పాడనా? తను సంకుచితుడు. తనకు అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉన్న విశ్వం మాటలు అవమానంగా భావిస్తున్నాడు. 4 రోజులు పని చేయగానే రూపాదేవి తనకు ఎక్కువ? కాదు. ఏదో కలవరం, ఎందుకో తెలియదు. అలాగే కూర్చున్నాడు. తండ్రి మొదటి నుండి చిత్రమైన మనిషి. రూపాయి వస్తే 2 రూపాయలు ఖర్చు చేస్తాడు. జీవితాన్ని అతి తేలిగ్గా తీసుకుంటాడు. అరువిస్తే చార్మినార్, తాజ్మహల్ కూడా కొంటాడు. అతన్ని మార్చటం తన తరం కాదు. అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాలగమనం తెలియలేదు. చల్లగాలి వీస్తుంటే మెల్లగా లేచి గదికి వచ్చాడు. క్యారియర్ ఉంది. వాచ్మెన్ కూర్చున్నాడు. ఎంత ఆలస్యంగా వచ్చినా అయ్యగారు అక్కడికి రమ్మన్నారు అని చెప్పాడు. తల నొప్పిగా ఉంది. రేపు ఉదయం వస్తాను చెప్పు అన్నాడు. భోజనం కూడా చేయాలనిపించలేదు. లైట్ వేసి గది చూచాడు. దుమ్ము ధూళితో అసహ్యంగా ఉంది. రూపాదేవి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే పక్క మాత్రం దులుపుకొని పడుకున్నాడు. లైట్ తీసివేశాడు. బయట చీకటి, ఉదయంలో చీకటి, అంతటా చీకటి. తలుపు వేసుకోవటం కూడా మర్చిపోయాడు. 1 గంట గడిచింది. విశ్వం వచ్చాడు. తలుపులు తీసి పడుకుంటాగట్ట లైట్ వేశాడు. స్విచ్ వెతికి, నా దగ్గర ఏముందని భయపడాలి? లేచి కూర్చున్నాడు. ఏమి అనుకోకరా, అందరి ముందు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎత్తాల్సింది కాదు నొచ్చుకుంటూ ఆ క్రిందే కూర్చున్నాడు. పర్వాలేదు. మరి నాన్న ఏం చేస్తున్నారు? ఊళ్ళో కూర్చుని వచ్చేపోయే వారికి కాఫీలు, టిఫిన్లు ఇప్పిస్తున్నాడు. కుటుంబాన్ని తరలించడానికి పర్మనెంట్ ఉద్యోగం కాదు. ఒక్కసారి హైదరాబాద్ పెడితే మిస్ గంగను కలువురా. నువ్వు ఫూల్ అయింది చాలక నేను కావాలా? శ్రీహరి గారు వచ్చాక అడుగు, ఏదైనా వేయించగలరు. తప్పేదేముంది? ఇంత రాత్రి వచ్చావేం? వెడతానన్నాను. రూపాదేవి మంచిది అన్నది. ఆమె స్నేహితుడికి అడ్డంకు ఎందుకని? వెడతానన్నాను. రూపాదేవి మంచిది అన్నది. ఆమె స్నేహితుడికి అడ్డంకు ఎందుకని? విశ్వం ఆశ్చర్యంగా చూచాడు. అవునరా, చక్రిగాడు కొన్నిసార్లు సరిగ్గా అంచనా వేస్తాడు. డాక్టర్ గారికి తను ఏం చేసినా, ఎలా తిరిగినా చూసి ఊరుకుని భర్తగా ఉండే మగాడు కావాలి. విశ్వం, నోరు మూస్తావా? నన్ను మూయమంటావా? అప్పుడే యజమానురాలి పట్ల అంత విధేయత. ఏది ఆ డైరీ? తల దగ్గరుంటే అందుకున్నాడు. ఏమిట్రా ఇది? ఇందుకే నా డైరీ ఇచ్చింది. రోజు జరిగే రొటీన్ ఏం రాయనురా? ఏదైనా ప్రత్యేకంగా జరిగితే రాయాలి కానీ. ఇంద్ర, మరే విషయంలోనైనా స్నేహితుడిగా ప్రవర్తించు. కానీ ఇది నా జీవితానికి సంబంధించినది. ఈ వివాహం నిశ్చయమైనది. మొదలు 1 రోజు కంటి నిండా నిద్రపోలేదు. ఆకలి బాధ, అజీర్తి బాధ నిద్ర పట్టనివ్వు. నువ్వు ఏమైనా అనుకో, మనసులో ఏ మలినము లేనిది నేను వస్తానంటే వద్దనలేదేం? ఇంద్రమోహన్కు నిజంగా తలపోటు ప్రారంభమైంది. విసి, చాలా రాత్రి అయిందిరా, ఇప్పుడు పడుకో, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఇంద్రమోహన్ అటు తిరిగి విశ్వానికి స్థలం ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు. మర్నాడు ఇద్దరూ లేచి ముఖాలు కడుక్కుని దగ్గరగా ఉన్న హోటల్లో టీ తాగారు. అప్పటికే సమయం 7 దాటింది. రూపాదేవి గారు క్లినిక్కు 7 గంటలకే వస్తారు అన్నాడు ఇంద్రమోహన్. ఇద్దరూ క్లినిక్కు వెళ్ళారు. లోపలి గదిలో నుండి రూపాదేవి మరో మగ గొంతు నవ్వులు ఆగకుండా వినిపిస్తున్నాయి. విశ్వం ముఖం చిట్లించాడు. బాగుంది శోభన్, సినిమా హీరోల పేరుంటే ఇంత చిక్క? నవ్వుతూ రూప బయటికి వచ్చింది. గుడ్ మార్నింగ్, మీకోసం వద్దామనుకుని ప్రాణ స్నేహితులు ఎన్ని విషయాలు మాట్లాడుకోవాలో అని రాలేదు అన్నది. మీరిద్దరూ స్నేహితులేగా, మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నారా అన్నాడు విశ్వం గుమ్మంలో నిలబడిన శోభన్ని చూస్తూ. మా దగ్గర బంధువుల అబ్బాయి, వాళ్ళ తాతగారి పేరు శోభనాద్రి. స్టైల్గా శోభన్ అని పెట్టుకున్నాడు. వాళ్ళ అక్కయ్య ఊరు వెళితే పిల్లలు మా శోభన్ మామయ్య వచ్చాడని గొప్పగా చెప్పారట. సినిమా స్టార్ అంటే గొప్ప కోసం అన్నారట. 10 నిమిషాల్లో అభిమానుల క్యూ కొండబిడ్డి చాల్తాడంత అయిందట. ఏమి శోభన్, సన్మానం కూడా చేస్తామన్నారా? రూపాదేవి మరోసారి నవ్వింది. మీరు మరీను. శోభన్ సిగ్గుపడ్డాడు. ఇంద్రమోహన్ గారు, అక్కడ బాత్రూంలో ఫ్లోరింగ్ గుమ్మం వైపు పల్లంగా ఉంది. లేదే, నిన్న నేను దగ్గరగానే ఉన్నాను. రండి చూపుతాను. ఇద్దరు చకచక తయారైన వింగ్ వైపు వెళ్ళారు. ఆమె చూపిన వెంట చూచాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట పొరపాటు చేస్తారు. ఈరోజు రానివ్వండి, వేస్త్రీ, పని చెబుతాను అన్నాడు. అలాగే దగ్గరుండి హ్యాంగర్స్ ఫిక్స్ చేయించండి. మంచిది. రాత్రి విశ్వం నా గదికి వస్తానంటే పంపించి వేయటమేనా? నా దగ్గర బట్టలున్నాయో లేదో అని ఆలోచించకూడదా అన్నాడు కాస్త కినుకుగా. సారీ, మీరిద్దరైతే స్వేచ్ఛగా మాట్లాడుకుంటారనుకున్నానే తప్ప మిగతా విషయాలు ఆలోచించలేదు. సరే, క్లినిక్ శోభన్ గారు చూసుకుంటారు. విశ్వం, మీరు హాయిగా తిరిగి రండి.
ఆమె అతన్నే దీక్షగా చూసింది. తిరిగి చూసేసరికి తన్నే దీక్షగా చూస్తున్న విశ్వం కనిపించాడు. ఆమె అతని వైపు వెళ్ళింది. రూపాదేవికి ఏం పాలుపోలేదు. రోగుల సంఖ్య పెరిగిందని శోభనను పిలిపించింది. ఇద్దరికీ ఒక క్లినిక్ చాలటం లేదు. తయారైన వింగ్లోకి షిఫ్ట్ చేద్దామంటే తండ్రి లేడాయే. మెల్లగా కారు చప్పుడవుతుందని కారు క్లినిక్ ముందే వదిలి నడిచి ఇంద్రమోహన్ నివాసానికి వచ్చింది. వర్షం రావడానికి సూచనగా ఆకాశమంతా మబ్బు పట్టింది. ఉక్కగా ఉంది. సిమెంట్ బస్తాలు వరండా నుండి మరో గదిలోకి వేస్తున్న ఇంద్రమోహన్ వాచ్మెన్ కనిపించారు. ఆమె చాలా నొచ్చుకుంది. విద్యాధికుడైన యువకుడు కూలి పని చేయటమా? ఇంద్రమోహన్ కళ్ళు ఆనందంతో రెపరెపలాడాయి. మీరు గదిలో కూర్చోండి, 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. ఆమె గమ్మత్తుగా ఉన్న అతని సిమెంటు రంగు జుత్తును చూస్తూ నించుంది. చదువు, సంస్కారం, నాగరికత గలవారి గదిలాగే ఉంది, వెళ్ళండి అనుకుంటూ సంచి ఎత్తుకున్నాడు. ఉండనీయండి, అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె వచ్చి గదిలోకి చూచి విస్మితురాలైంది. శుభ్రంగా ఉంది. ఎదురు గోడకు గ్లాస్కో బేబీ బొమ్మ చిరునవ్వులు చిందిస్తూ ఉంది. చిన్న పాత మంచం, దానిపై పరుపు చుట్టూ ఒక మూలకు స్టవ్ ఉన్నాయి. ఆమెకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. అతను ముఖం నుండి నీళ్ళొడుతుండగా వచ్చేశాడు. చిన్న లాగులో తమాషాగా కనిపించాడు. బాదరాగా లుంగి కట్టుకుని తల తుడుచుకున్నాడు. రండి కూర్చోండి, మంచం చెప్పాడు. ఆమె వెళ్ళి కూర్చుంది. అతను ట్రంకు పెట్టె మీద కూర్చున్నాడు. మీరు ఈసారి వచ్చేసరికి మీకోసం కుర్చీ కొంటాను అన్నాడు నచ్చుకున్నట్టుగా. సరే కానీ కూలీలు చేసే పని మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ఒకరు చేయమంటే చేస్తానా? వర్షం వచ్చి జల్లు పడిందంటే ఆ సిమెంట్ గడ్డ కడుతుంది. పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది వాచ్మెన్. నేను కూర్చుని సంచులు మొయ్యరా అంటే వింటాడా? పోవయ్యా, నువ్వు పెద్ద జీతగాడివి, నేను చిన్న జీతగాడిని అంటాడు. ఇంద్రమోహన్ గారు, మిమ్మల్ని జీతగాడిలా చూస్తున్నామా? ఆమె కళ్ళల్లో బాధ సుళ్ళు తిరిగింది. అబ్బిబ్బే, అందుకు కాదండి, మీ అభిప్రాయం ఎలా ఉన్నా మిగిలిన వారాలు అనుకుంటారని అంటున్నాను అన్నాడు కంగారుగా. తనెంత అనాలోచితంగా మాట్లాడాడు. నేను చేస్తున్నానని తను వచ్చాడు, లేకపోతే కూలీల కోసం వెతకవలసి ఉండేది. నాన్నగారు రాకపూర్వమే క్లినిక్ షిఫ్ట్ చేద్దామా? ఆ ఒక్క గదిలో భలే చికాకుగా ఉంది. కొందరు రోగులు వర్షంలో తడవవలసి వస్తుంది. ఎలాగూ నర్సింగ్ హోమ్ పూర్తయ్యాక నాన్నగారు వచ్చాక పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తారు కదా. పోనీ ఇప్పుడు మన కథానాయకుడి చేత ప్రారంభోత్సవం చేద్దాం. ఎవరు? శోభన్ చేత? భలేవారే. ఈసారి పక్కపక్క నవ్వటం ఇంద్రమోహన్ వంతైంది. మనసులో ఏ కల్మషం లేని వారే అంత స్వచ్ఛంగా నిర్మలంగా నవ్వగలుగుతారు అనుకున్నది. కాదండి, ఈ సాగర్లో క్లినిక్ పెట్టమని ఆదేశించిన మీ తాతగారు అన్నాడు. చంపారు పండి, మా తాతగారిని హీరోని చేసి వేశారు. ఈ విషయం తెలిస్తే ఆయన ఛాతీ మరి 4 రెట్లు అవుతుంది అన్నది నవ్వుతూ. మీకు ఉట్టి చేసి పెడతాను ఒక్క నిమిషంలో. అబ్బే, ఆ శ్రమ ఎందుకు? ఇంటికి వెళ్ళి తాగుదాం పదండి అన్నది. ఇద్దరూ లేచి గదికి తాళం పెట్టి నడక ప్రారంభించారు. టప్ మని పెద్ద చినుకు పడింది. క్లినిక్ చేరుకునే వరకు సగం తడిసిపోయారు. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి శోభన్ కాఫీ తాగుతున్నాడు. డాక్టర్ గారు, మీకోసం చూసి కాఫీ తాగుతున్నాను. పర్వాలేదు శోభన్, క్లినిక్ విషయం మాట్లాడదామని వీరి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నది. ఇద్దరు లోపలికి వచ్చాక రూపాదేవి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చింది. మీరు తడిసిపోయారు, ఆమె నచ్చుకుంది. ఈ మాత్రం దానికైనా మరేం పర్వాలేదండి. నాన్నగారి పైజామాలు అల్చి ఉండాలి. ఆమె వెళ్ళి బట్టలు తెచ్చింది. ఇబ్బందిగా చూచి బట్టలు వేసుకున్నాడు. దాంట్లో దిగేసినట్టు అయింది. అతని హృదయంలోని మధుర స్మృతులను ఎవరో కెలికి తీసినట్టు అనిపించింది. విద్యార్థి జీవితంలోని మధురిమ, అనుభూతి, నిర్లక్ష్యం మర్చిపోగలడా? ఓసారి తడిసి వచ్చి బట్టలు లేక పాషా బట్టలు వేసుకున్నాడు. అందులో దిగబడిపోయినట్టు అయింది. ఒరేయ్, ఆ గుడ్డలతో వీధిలోకి వెళ్తావుట్రా విశ్వం అడిగాడు. ఆహా, మహారాజులో వెళ్తాను. కావాలంటే మెడలో 4 పూసల దండలు వేసుకుని మరీ వెళ్తాను. అందరూ హిప్పీ అనుకుంటారన్నాడు. జుట్టు ముఖాన పడేలా దువ్వుకుంటూ. నిజంగానే కాలేజీకి వెళ్ళిన 4వ గంటకు ప్రిన్సిపాల్ దగ్గర నుండి పిలుపు వచ్చింది. మిస్టర్, ఫ్యాషన్ అంటే నాకు ఇష్టమే, కానీ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఒళ్ళు మండుతుంది. నీవేదో బుద్ధిమంతుడివని అనుకున్నాను అని వార్నింగ్ ఇచ్చాడు. మరో రోజు చక్రం గళ్ళ ప్యాంటు, పూల చొక్కా వేసుకున్నాడు. చక్రం అందరిలో అర్భకుడు. ఒరేయ్, నా గుడ్డలు పిగిలిపోతాయిరా. మన స్నేహం కన్నా విలువైన వట్రా నీ గుడ్డలు? దుష్టుడా, దుర్మార్గుడా, పవిత్ర స్నేహానికి అద్దం తెలియని పాపి అన్నాడు సీరియస్గా. ఒరేయ్, శపించకురా. నీ శాపానికి నా పాత జోడు లేసి దిగిపోతుందేమోనని భయంగా ఉంది. నా శాపం ఉపకరించుకోవాలంటే సాయంత్రం తాజ్మహల్లో టిఫిన్ కాఫీ ఇప్పించాలి.
చిట్టి తండ్రి, ఆ పక్కనే వెంకటేష్ ఉంది, సినిమా వద్దు, భక్తులు ఇచ్చేది ఏది కాదనకూడదని మా నియమము సీరియస్గా అన్నాడు. మరోసారి నా బట్టల జోలికి వస్తే నిన్ను తన్నాలని నా నియమము కోపంగా చూచాడు. మరోసారి కదా, ఈసారికి పర్వాలేదన్నమాట. నవ్వేసి కాలేజీకి బయలుదేరాడు. బస్టాండ్లో అమ్మాయిల గుంపు కనిపించి తనను పరీక్షగా చూస్తుంటే గర్వంగా ఛాతీ విరుచుకున్నాడు. అమ్మాయిలే అంగప్రదర్శన చేస్తారనుకుంటే అబ్బాయిలు మొదలెట్టారే. ఆ మహాసుడిని చూడు, ఓ కోమలాంగికి సిక్కుని నవ్వింది. ఉలిక్కిపడి చూశాడు. సీతాకోకల గుంపు నుండి తప్పించుకుందామని పరుగులు పెట్టినట్టే కాలేజీకి వెళ్ళాడు. మెట్లు ఎక్కుతుండగా ప్యాంటు పటపటమన్నది. స్టైల్గా నడిచి కుర్చీలో కూర్చోగానే పూర్తిగా జరిగింది. ఈసారి మగపిల్లలు నవ్వారు. పీరియడ్ అయిపోగానే క్రిందికి వచ్చి రిక్షా చేసుకుని హాస్టల్ చేరాడు. ప్యాంటు విప్పాడు లుంగి చుట్టుకుని. ఒరేయ్, నీ నోట్లో అయ్యర్ హోటల్లోని సాంబారు పడ, నీ పరీక్ష పేపరు అతి కష్టంగా గాను, నీవు అభిమానించే ఆంధ్ర మహిళా సభ కాలేజీ అమ్మాయి పెళ్లిగాను చక్ర శాపాలు గుర్తుకు వచ్చాయి. అతనికి నవ్వు వచ్చింది. ఏమిటండోయ్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? శోభన్ అడిగాడు. కాలేజీ రోజులు గుర్తుకు వచ్చి అతను చెప్పాక అందరూ మరోసారి నవ్వుకున్నారు. రేపు వచ్చే శుక్రవారం తాతయ్యని రమ్మని రాస్తాను. సింపుల్గా కానిచ్చేద్దాం. అలాగే, మిగతా ఏర్పాట్లని నేను చూస్తాను. మొన్న ఇచ్చిన 1000 రూపాయల లెక్క ఇవ్వనే లేదు నేను. తొందరేం? మీకు తొందర లేకపోవచ్చు, మాకు ఇబ్బంది. రాసి పెట్టండి, తీరిక ఉన్నప్పుడు చూసుకుంటాను అన్నది. వర్షం పెద్దదైంది. ముగ్గురు కబుర్లు చెప్పుకొని అక్కడే భోజనాలు చేసి పేకాడారు. 1 గంట కాగానే శోభన్ పేకలు గిరాట్ వేశాడు. లేచాడు. అదేం అప్పుడే లేచావు? స్టేక్ లేనిది మజా ఏముంది డాక్టర్ గారు? దానికి ఇంద్రమోహన్ అంగీకరించరు కదా అన్నది రూప. అవునండి, కాలక్షేపానికి బాగానే ఉంటుంది. స్టేక్తో ఆడాం అనుకోండి, గెలిచిన వారికి ఇంకా గెలవాలని ఉంటుంది. ఓడిన వారికి పోగొట్టుకున్న డబ్బు రాబట్టుకోవాలని ఉంటుంది. ఉంటే తప్పేం? శోభన్ అడిగాడు. తప్పని నేను అంటం లేదు. పేకాట, రేసులు, లాటరీలు ఒక పిచ్చి లాంటివి. డబ్బు తేలిగ్గా వస్తుందన్న అభిప్రాయం ఉంటుంది. మా బాబాయి ఒకరు దీని మూలంగా ఊరు వేసుకున్నారు. అందరూ అలాగే ఉంటారా? శోభన్ నా నిరాసక్తతను తెలిపానంతే అన్నాడు. అతను వెళ్ళి పడుకున్నాడు. ఇద్దరు ఒక ఆట ఆడారు. నిజం ఏదైనా పందెం ఉంటేనే ఆట రక్తి కడుతుంది. అయితే ఓ పని చేయండి, మా చెల్లాయి తమ్ముడితో వేసుకునే పందెం లాంటిది వేసుకుందాం. ఏమిటబ్బా అది? ఎవరు ఓడిపోతే వాళ్ళు 25 గుంజీలు తీయాలి. బాగుందండి, నవ్వింది రూప. ఆడదామా? కార్డ్స్ పంచాడు. కావాలని ఓడిపోయాడు ఇంద్రమోహన్. ఇలా అయితే ఆట ఏం బాగుంటుంది? నేను గుంజీళ్ళు తీస్తానని భయం కదూ. చూడండి ఇంద్రమోహన్, కొద్దిసేపు నేను యజమాని అన్న సంగతి మర్చిపోండి. వీళ్లతో విశ్వంతో ఎలా ఉంటారో నాతో అలాగే ఉండండి నెమ్మదిగా అన్నది. ప్రయత్నిస్తాను. కార్డ్స్ అక్కడ పడేసి చరచరా బయటకు వచ్చాడు. ఇంత రాత్రి వెళ్ళకుంటేనే? వెళ్ళాలండి, తలుపులు వేసుకోండి అన్నాడు. ఆమె అతని ప్రవర్తనకు కారణం వెతుకుతూ నిలబడిపోయింది. తాతగారు బస్సు దిగుతూనే ఇంద్రమోహన్ రూపల భుజాల మీద చేతులు వేసి ఇద్దరిని దగ్గరగా తీసుకున్నాడు. ఇంద్రమోహన్ మంత్రముగ్ధుడిలా చూస్తూ నిలబడిపోయాడు. 70 దాటిన దృఢంగా బుర్ర మీసాలతో చెయ్యెత్తు మనిషి. చూడగానే గౌరవాభిమానం లాంటిది కలుగుతుంది. తస్సదియ్యా, మంచి జంట. ఏమోయ్ మనవడు మా ఊరు రావటానికి నామోషి పడ్డావుట ఏమిటి కదా? నేనా? ఇంద్రమోహన్ అర్థం కానట్టు చూశాడు. ఇది సంగతి. మా రూప తల్లి అబద్ధాలు రాయదు. మా రూప తరపున నేనున్నానని మర్చిపోకు. రూపకు తాతగారి భావం అర్థమైంది. ఆమె ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య, ఇతను తస్సదియ్యా, ఆ మాత్రం తెలియదా నాకు? నా కాబోయే మనవడు, నీ కాబోయే భర్త విశ్వం. నన్ను చెప్పనియవు. ఇతను విశ్వం కాదు తాతయ్య, మన నర్సింగ్ హోమ్ కట్టిస్తూ పర్యవేక్షణ చేస్తున్న ఇంద్రమోహన్ గారు విశ్వం గారి స్నేహితులు. అలాగా? ఏమనుకోకు బాబు, ఏదో ముసలి చాదస్తం. అయినా తప్పంతా నీది రూప. దిగగానే పరిచయం చెయ్యరు. నువ్వు నాకు అవకాశం ఇవ్వందే. ఇద్దరూ కలిసి తాతయ్యను క్షేమంగా ఇంటికి తెచ్చారు. శోభన్ నమస్కరించాడు. చూడవయ్యా బాబు, నీ స్నేహితుడిని నీవుగా భావించి అభినందించాను. తాతయ్య, అతను శోభన్ అని రాజేశ్వరి పిన్ని తోడికోడలు గారి అబ్బాయి. అరే అలాగా, చెప్పవేం తస్సదియ్య. మరి నీ హీరో ఎక్కడమ్మా? చిన్నప్పుడు ఎప్పుడో చూచాను. తర్వాత బస్సులో వస్తారు తాతయ్య. ఇతనేమో నాకు సహాయం చేయడానికి వచ్చాడు. హరి చెప్పాడు. నాదే మతిమరుపు. ఏం రంగమ్మ, బాగున్నావా? అమ్మాయి చిక్కిపోయిందేం? పని మనిషిని పలకరించాడు. ఆమె వంగి అతని పాదాలకు దండం పెట్టింది. పని అయ్యగారు ఆసుపత్రి కట్టడం పూర్తయితే అమ్మాయి గారికి నిశ్చింత. తస్సదియ్య. ఆసుపత్రి. మీసం మెలివేసి నవ్వాడు. కళ్ళు చిగిలించాడు. ఆ 3 ముళ్ళు పడితే
తాతయ్య, ప్రారంభోత్సవం చేసేది తమరే, త్వరగా తయారమ్మండి తొందర పెట్టింది రూపాదేవి. అతను స్నానం చేసి కద్దరు పంచె పట్టు చొక్కా వేసుకుని ఉత్తరీయం వేసుకున్నాడు. నుదుట చందనం కుంకుమ కలిపిన బొట్టు పెట్టుకున్నాడు. మీ మేనేజర్ ఎక్కడమ్మా? అతని పేరేమిటో? ఇంద్రుడా చంద్రుడా? ఇంద్రుడు చంద్రుడు ఏమన్నా పలుకుతాడు. ఇంద్రమోహన్. శోభన్ ఆసుపత్రి దగ్గర దింపేసి కారు తీసుకుని విశ్వం వస్తున్నాడేమో, వెళ్ళి రిసీవ్ చేసుకుంటావా? అలాగేనండి. తాతయ్యని తీసుకుని వచ్చేసింది. అక్కడ ఏర్పాట్లన్నీ చేశాడు ఇంద్రమోహన్. రూపాదేవి గారు, రిబ్బన్ కట్టి తెంచటం నాకు ఇష్టం లేదు. ఎందుకో పూలదండ వెయ్యండి. ఆయన బీదలకు మందులిస్తారు, అదే చాలు. నాకు అలాంటి పట్టింపులేం లేవు. ఏదో హడావిడి చెయ్యందే జనానికి తెలియదని. కానీ మీరు వెళ్ళి కూర్చోండి. ఆమె వెళ్ళి తాతయ్య పక్కన కూర్చుంది. గంట గడిచినా శోభన్ కానీ విశ్వం కానీ రాలేదు. వాచ్మెన్ వెళ్ళి బస్సు లేటని చెప్పాడు. మరి కాసేపు చూద్దామా? అక్కర్లేదు, ఇప్పటికీ గంట ఆలస్యమైంది. ఒక వ్యక్తి కోసం ఇంతని కూర్చోబెట్టడం మర్యాదగా ఉండదు. వాడికి వ్యాసాన్ని కూడా త్వరగా వచ్చేయమని ఇంద్రమోహన్ విసుక్కున్నాడు. అవునవును, రాత్రి బస్సుకే రావాల్సింది. కబుర్లు చెప్పకండి తాతయ్య, నువ్వు వచ్చేసానని ఆయన వస్తారు. మీ మగాళ్ళు అప్పుడేనా మీ మగాళ్ళ మీద దండయాత్ర? మీ నాయనమ్మ 5 ఏళ్లకు మొదలెట్టింది. ముఖం ఎర్రగా చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడున్న కొందరు అధికారులను, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆహ్వానించారు. వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ సమయం పాడు చేయకూడదని అతని అభిప్రాయం. కార్యక్రమం ఇంద్రమోహన్ నిర్వహించాడు. అక్కడి ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు అధ్యక్షత వహించారు. ప్రభుత్వ డాక్టరు శుభాకాంక్షలు అందజేశారు. తాతయ్య ప్రారంభోత్సవం చేశారు. రూపాదేవి తన చేతి మీదుగా అతిథులకు పూల గుత్తులు సమర్పించింది. తాతగారికి పూల గుత్తి ఇచ్చి పాదాభివందనం చేసింది. ఆయన తన ఆశయం ఏమిటో వివరించారు. చిరంజీవి, రూప నా మనమరాలని కాదు, వ్యక్తిగా ఒక గొప్ప యువతి. డిగ్రీ చేతికి రాగానే విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ కాలంలో ఈ ఊరిలో నా కోరిక మేరకు నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. ఆ పని నా చేతుల మీదుగా జరగాలని కోరుకుంది. ఆమెకు మీ అందరి సేవాభాగ్యం లభించాలని, మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత లభించాలని కోరుతూ నిండు మనసుతో ఆమెను ఆశీర్వదిస్తూ మీ సహాయ సహకారాలు ఆమెకు అందజేయమని కోరుతున్నాను. చప్పట్లు శబ్దంతో హాలు మారుమోగింది. ఆ తర్వాత కొందరు ఆదర్శ వైద్య గృహం ఎలా ఉండాలో చెప్పారు. ఉపన్యాసాలు అవుతున్నాయి. రూపాదేవి గారు, స్వీట్స్ విశ్వం చేత పంచిపెట్టించాలని అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఏముంది, మీరే పంచిపెట్టండి అన్నది. ఆలస్యమైన బస్సును తిట్టుకుంటూ రూపాదేవి పెద్దలను సాగనంపుతోంది. మిఠాయిలు పంచే దగ్గర తీసుకున్న వారే మళ్ళీ అడుగుతున్నారు. ఆమె నవ్వుకుంది. విశ్వం, శోభన్ ఇద్దరూ వచ్చారు. సారీ విశ్వం, అందరూ వచ్చేసారు. ఒక్కరి కోసం అందరిని ఆపడం న్యాయం కాదని మీ మిత్రుడు అన్నాడు. చాలా మంచి పని చేశారు. అందరి ముందు నేను దోషిగా నిలబడే పరిస్థితి నుండి తప్పించారు. నన్ను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నాడు డాక్టర్ గారు. శోభన్ అన్నాడు కంగారుగా. మీ వంతు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. విశ్వం వంతు పనులు అన్నీ తనే చేస్తున్నాడు. పాపం ఇంద్రను చూపింది. మేము వాడికి కాలేజీలో పేరు పెట్టాంలే, పేక ముక్కల్లో జోకర్ని అన్నాడు. రండి తాతయ్య చిన్నప్పుడు ఎప్పుడో చూచారట, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఆమె తీసుకువెళ్ళి పరిచయం చేసింది తాతయ్యకు. తస్తదియ్య, అసలు హీరోయిన్ నువ్వన్నమాట. మీ తాతయ్య బ్రతికి ఉన్న రోజుల్లో ఎంత స్నేహమని, ఇంట్లో కాస్త పని ఎక్కువైతే చాలు పరిగెత్తుకు వచ్చేవాడు. ఆ కాలమే వేరు, ఆ ఆప్యాయతలే వేరు. ఆప్యాయంగా విశ్వం భుజం తొట్టాడు ఆయన. చెమట తుడుచుకుంటూ లడ్డూల బుట్ట పట్టుకుని వచ్చాడు ఇంద్రమోహన్. ఏదో మాట్లాడాలని నోరు విప్పని విశ్వం నోట్లో ఓ లడ్డు కుక్కాడు. మరొకటి చేతికిచ్చి రూపాదేవిని చూపాడు. విశ్వం ఏం అర్థం కాక నోట్లో లడ్డు తినేశాడు. తాతగారు చప్పట్లు కొట్టి నవ్వారు. ఇది కూడా దేనికి? చేతిలోని లడ్డు చూపాడు. గుటుక్కుని మింగడానికి. ఒట్టి ట్యూబ్లైట్ బుర్ర రూపాదేవికి. ఓ ఐసి. విశ్వం కాస్త సిగ్గుపడ్డాడు. యూసి, చూస్తూనే ఉండు. కనీసం తాతయ్యకు నమస్కారమైనా పెట్టావా? మనలో మనకు ఏమిటయ్యా మర్యాదలు? 3 చాకులాంటి కుర్రాళ్ళు, మరో 2 మనవరాళ్ళు ఉంటే బాగుండును అనిపిస్తోంది. హతోస్మి తాతయ్య, రక్షమాం నవ్వాడు ఇంద్రమోహన్. ఏమయ్యా, నా మనవరాలు అంత భయంకరంగా ఉందా? అది కాదు తాతయ్య, రూపాదేవి లాంటి విలక్షణమైన వ్యక్తిత్వం గల స్త్రీలను భరించటం మనలాంటి వారికి కష్టమే. అయ్యా ఇంద్రమోహన్ గారు, కబుర్లతో కడుపు నిండదు. పలహారం చేద్దాం రండి. ఆ ఏర్పాటు జరిగింది మేడం. అందరూ అతన్ని అనుసరించారు. పేషెంట్ల కోసం వెయిటింగ్ రూమ్ కట్టారు. అందులో ఉపాహారానికి ఏర్పాట్లు జరిగాయి. తాతయ్యతో పాటు అందరూ కూర్చున్నారు. రూపా,
ఏం తాతయ్య అని దగ్గరగా వచ్చింది. ఈ ఇంద్రమోహన్ ఉద్దండ పిండంలా ఉన్నాడు. నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవంలో ఘనంగా సన్మానించాలి. కర్రతో నా తాతయ్య నవ్వాడు విశ్వం. అందరూ కూర్చొని ఫలహారం చేశారు. రూప ఎంత బలవంతం చేసినా ఇంద్రమోహన్ వారితో కూర్చోలేదు. విశ్వం నువ్వు వస్తే కానీ రానంటాడేమోనని చూచింది. కానీ అలాంటిదేం జరగలేదు. ఒక్కసారి పిలిచారు చాలు అన్నాడు ముఖం చిట్లించి. అతను ఫలహారం చేశాడు. బయట వచ్చి కూర్చున్నారు. తాతయ్య అందరి చేతులు చూచాడు. రావయ్య ఇంద్రయ్య, నీ చేయి చూపించు. నాకు తెలుసు తాతగారు, నా చేతి వ్రాత నుదుటి వ్రాత. నవ్వుతూ చెయ్యి అతని ముందుకు చాపాడు. తస్సదియ్యా, ఈ కాలం కుర్రాళ్లకు అదిలోనే మాట తుంచటం అలవాటైంది. ఇదిగో ఈ ఎంలా ఉన్న గీత చూడు, నువ్వు మిలియనీర్ అవుతావని చెబుతుందయ్యా. అచ్చంగా మిలియనీరే. శోభన్ నవ్వాడు. నేను ఆషామాషిగా చెబుతున్నాను అనుకునేవు, నిజంగా చెబుతున్నానయ్యా. ఎంలా కనిపించిన గీతని చూపించాడు ఆయన. మిలియనీర్ అంటే ఏ మంత్రిగారు అయితే తప్ప కాలేవు. ఒరే ఇంద్ర, నువ్వు మంత్రివైతే ఏం చక్క నీ గేటు దగ్గర నన్ను ఉంచుకోరా. లేదా సెక్రటరీగా వేసుకున్నా సరే, టిప్స్ మీద లక్షాధికారి అవుతాను అన్నాడు విశ్వం. అబ్బా ఆశ, ఎన్నిసార్లు అవుదామనిరా. రూపాదేవి భర్తగా, తాతయ్య మనవుడిగా ఇప్పటికే లక్షాధికారివి. తాతయ్య ధన్యవాదాలు. నేను కళ్ళు కందామన్నా ఎవరో ఒకరు లేపేవారు. ఈనాడు మీరైనా నన్ను లక్షాధికారం చేశారు అన్నాడు ఇంద్రమోహన్. విశ్వం ముఖంలో రంగులు మారటం రూప గమనించకపోలేదు. వాళ్ళని ఇంటికి పంపించి అక్కడ బలలు కుర్చీలు సర్దించాడు. మిగిలిన లడ్లు ఇంటికి పంపుతూ ఓ 2 తీసుకుని తిన్నాడు. ఒక కార్యం నిర్విఘ్నంగా సాధించాలన్న తృప్తి కలిగింది. కాసేపు నడుము వాల్చాడు. ఆకలిగా ఉంది. క్యారియర్ వచ్చే వరకు ఆగాలి. విశ్వం ఎందుకో మరీ అనుమానం మనిషి అవుతున్నాడు అనుకుని అక్కడే ఉండిపోయాడు. 12:30కు రూపాదేవి వచ్చింది. ఇంద్రమోహన్ గారు, ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పండి. నేనంటే ఈ అభిప్రాయం ఉంది. ఉరుములేని పిడుగులా విరుచుకుపడింది. అదేం? మీరంటే ఏ అభిప్రాయం ఉందో మీకు తెలియదా? గౌరవము, అభిమానం, ఆత్మీయత. అబద్ధాలు అందంగా ఆడగలరు. నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఉదయం అలా చేసేవారా? నేనేం చేశాను? ఆ మాట మెల్లగా అడుగుతున్నారా? మీరు అన్ని ఏర్పాట్లు చేసి మాతో పాటు పార్టీలో పాల్గొన్నారా? అదా? అంతా చూసేసరికి మొహం మొత్తిందండి. అంతేనా? నేను ఏదైనా అగౌరవంగా ప్రవర్తించానా? అబ్బే, ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. ప్రమాణాలు వద్దు కానీ ఇప్పుడు స్వయంగా పిలవటానికి వచ్చాను, పదండి అన్నది బయటికి నడుస్తూ. ఈ పూటకు నన్ను క్షమించండి. నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా నన్ను వదిలిపెట్టండి అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు. సరే, నేను ఊహించింది నిజం. వచ్చి క్యారియర్ అయినా తీసుకోండి. కారు డోర్ తీసి క్యారియర్ ఇచ్చిందామె. థ్యాంక్స్ అన్నాడు ఆరాధనాభావంతో. ఆమె నవ్వి వెళ్ళిపోయింది. అతను క్యారియర్ విప్పి అందులోని వస్తువులను ఒక్కటి వదలకుండా ఆప్యాయంగా తిన్నాడు. అతనికి తెలుసు తన మనసు ఎటు మొగ్గుతుందో. అందమైన వస్తువులను, అపురూపమైన వాటిని ఆరాధించటంలో తప్పులేదు, అభిమానించటంలో పొరపాటు లేదు. పొందాలనుకున్నప్పుడే పెద్ద చిక్కు. తనకు అర్హత, హక్కు లేవని చెప్పి తన ఆరాధన తనలోనే ఉంచుకున్నాడు. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.